సింగన్న బయలుదేరనే బళ్ళారే మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన సభకు నమస్కారం. ఈ బహిరంగ సభకు విచ్చేసిన అంటే యూట్యూబ్లో వీడియో చూస్తున్న నా అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, ఆడపొడుచులకు అందరికీ నమస్కారం. మ్యాటర్ ఏంటంటే, మన ప్రభుత్వం ఏర్పడి అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. మీరందరూ నాకు ఓట్లు వేశారు, అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, నన్ను గెలిపించుకున్నారు. అంటే మీ మీ ఫోన్లో, మీ టీవీలో నా వీడియో చేసుకున్నారు, లైక్లు కొడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. కానీ మీరు అనుకున్న స్థాయిలో మా ప్రభుత్వం పనిచేయలేకపోయింది. అంటే మా ఛానల్ మీరు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోయింది. ఎందుకంటే వ్లాగ్స్ చాలా లేటుగా, ఎప్పుడో సంవత్సరానికి ఒకటి, నెలకు ఒకటి అన్నట్టు అలా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ పూర్తి మన యూట్యూబ్ ఛానల్ యొక్క అంచనాల్ని తారుమారు చేస్తూ మనం ఒక చిన్న పథకాన్ని మన సబ్స్క్రైబర్ల కోసం, మన వ్యూవర్స్ కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పథకం ఏంటంటే, డైలీ వ్లాగ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 5 రోజులు తీసుకొని 5 రోజులకి 5 వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాక్కుంటూ పో అన్నారు విజయం కోసం. కానీ అదేంటో, మనం ఎన్ని రోజులు పాక్కుంటూనే పోయాం. పరిగెట్టడానికి టైం ఉంది, నడవడానికి టైం ఉంది, అయినా కూడా పాక్కుంటూ పోయాం. కాబట్టి ఈసారి పాక్కుంటూ కాదు, దేక్కుంటూ కాదు, పరిగెత్తుకుంటూ, నడుచుకుంటూ అలా కంటిన్యూగా వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి నా అశేష ఓటర్ మహాశులందరికీ, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ వ్లాగ్స్ కంటిన్యూగా రావాలని చెప్పి, ఈ పైలట్ ప్రాజెక్ట్లో రేపటి నుంచి, అంటే కంటిన్యూ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రోజు నుంచి కంటిన్యూగా మనం ఒక 5 వ్లాగ్స్ 5 రోజులు అప్లోడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం మీకెందుకు వీడియోలో చెప్తున్నానంటే, మీ ముందు చెప్పిన తర్వాత మనం వద్దన్న టార్గెట్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మనం అరే బద్ధకంతో ఎందుకు లేరా, మనకి ఇంకో ఏంటంటే కంటెంట్ దొరక్క అరే బీభత్సంగా తీసేయాలని చెప్పేసి, నాయకులం కదా, బీభత్సంగా తీసేయాలని చెప్పేసి మనం చాలా రకాలుగా ప్లాన్ చేస్తూ మొత్తం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈసారి పోస్ట్ పోన్ లేకుండా కంటిన్యూగా 5 వ్లాగులు 5 రోజులు అప్లోడ్ చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ పథకాన్ని మీ అందరికీ చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓకే, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు ఈ పథకానికి పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. కాబట్టి ఇంతటితో ఈ సభ సమాప్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి. అందరికీ దండాలయ్యా. రాదు ఎందు కళ్ళకు శపథం చేసి సింగన్న బయలుదేరని